దళితుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర సర్కార్. 10 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే 5 ఏళ్లలో దళితుల కోసం 50,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఏడాదికి 600 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. 10 జిల్లాలను 510 యూనిట్లుగా విభజించి ప్రత్యేక పథకాలు అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారాయన. మండలానికి అధికారిని నియమించి కలెక్టర్లే పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యావంతులైన దళిత యువతీ యువకులతో దళిత బస్తీ కమిటీలు ఏర్పాటు చేసి వారి భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు భూమి లేని వ్యవసాయాధారిత దళితులకు 3 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. ఆగస్టు 15న కరీంనగర్ జిల్లాలో ప్రారంభం కానున్న ఈ పథకంలో భాగంగా ఒకే రోజు 500 గ్రామాల్లో భూ పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ భూములను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. 10 జిల్లాల్లో దళితుల స్థితిగతులను అడిగి తెలుసుకున్న సీఎం భూ పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ఉండాలని సూచించారు. దళితుల అభివృద్ధికి కొత్త పథకాల అవసరం ఉందన్నారు. పథకాలన్నీ కలెక్టర్లే నేరుగా పర్యవేక్షించాలని, ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. దళితుల సంక్షేమం కోసం సర్కార్ రూపొందిస్తున్న ప్రణాళిక బాగానే ఉన్నా చిత్తశుద్ధితో అమలు చేస్తేనే ఫలితాలు వస్తాయి.